అండ్ నిన్న మనం పింగ్ డాట్ EU అనే జియో టూల్ కోసం ఆ పింగ్ డాట్ EU జియో టూల్ అంటే మనకి పింగ్ చేస్తుంది. పింగ్ చేసి మనకి IPv6 అడ్రస్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు మనకి IPv4 అడ్రస్ అనేది కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే మన కమాండ్ లైన్లో traset-4 DNS నేమ్ అంటే traset-4 DNS నేమ్ అంటే ఫర్ సపోజ్ అంటే -4 ఇస్తే మనకి IPv4 అడ్రస్ వస్తుంది. అదే -4 ప్లేస్లో -6 ఇస్తే IPv6 అడ్రస్ అనేది వస్తుంది. traset-4 ఇది మనకి IPv4 అడ్రస్. అలాగే మనకి IPv6 అడ్రస్ కావాలి. ఓకే, ఇది ఎందుకు వచ్చిందంటే మనకి నెట్వర్క్ అడాప్టర్లో మనం IPv6 అనేది డిజేబుల్ చేసాం ఇంతకుముందు క్లాస్లో. ఇప్పుడు దాన్ని మనం ఎనేబుల్ చేసాం. ఎనేబుల్ చేస్తాం. మళ్ళీ సేమ్ కమాండ్ రన్ చేద్దాం. చూసారా వచ్చింది. ఇది IPv6 అడ్రస్ ఆఫ్ DNS నేమ్. ఇక్కడ మన DNS నేమ్ DNS. మీరు అడగొచ్చు -6 ఎందుకు బై డిఫాల్ట్ IPv6 ఉంటుంది కదా. కొన్ని ఆర్గనైజేషన్స్ ఇప్పటికే IPv4 అడ్రస్ మనం ఏం చెప్తున్నాం IPv6 is a permanent address, IPv4 is a present address అని చెప్తాం. మనకి పర్మనెంట్ అడ్రస్ కావాలంటే కొన్నిసార్లు కొన్ని ఆర్గనైజేషన్స్కి పర్మనెంట్ అడ్రస్ IPv6 అడ్రస్. అలాంటప్పుడు మనకి IPv6 అడ్రస్ రావాలి. traset-5 DNS నేమ్ ఇస్తే మనకి IPv6 అడ్రస్ వస్తుంది. లేదు మనకి IPv4 అడ్రస్ కావాలంటే traset-4 DNS నేమ్ అంటే మనం టార్గెట్ ఎంచుకుంటే మనకి IPv4 అడ్రస్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒక టార్గెట్ తాలూకా టార్గెట్ ఆర్గనైజేషన్ అంటాం. ఆ ఆర్గనైజేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేయాలి అంటే మన టూల్ పేరే నెట్క్రాఫ్ట్లో మీరు ఇక్కడ వాట్స్ దట్ సైట్ రన్నింగ్ కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ DNS నేమ్ అంటే దాన్ని FQDN అంటారు. అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్. సపోజ్ మనం full DNS, this is called full DNS name.
ఓన్లీ ఈ హైలైటెడ్ ఇది మాత్రం ఇచ్చాం. ఓకేనా, ఈ మొత్తాన్ని డిఎన్ఎస్ నేమ్, ఈ ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే డిలీట్ చేసింది. ఈ హెచ్టిటిపిఎస్ స్లాష్ సర్నేమ్ లాంటి లేదు, గూగుల్ డాట్ తెలిస్తే దాన్ని కెనానికల్ నేమ్. ఈ ఫుల్లీ క్వాలిఫైడ్ డిఎన్ఎస్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ డీటెయిల్స్ ఏంటంటే సైట్ దేని, సైట్ ఎప్పుడు పబ్లిక్గా లాంచ్ అయింది అది, తర్వాత డిస్క్రిప్షన్, సైట్ గురించి డిస్క్రిప్షన్, సైట్ డొమైన్ నేమ్, డొమైన్ కదా, ఈ డొమైన్ కెనానికల్ దాని నేమ్ సర్వర్. మనకి త్రీ టైప్స్ ఆఫ్ సర్వర్స్, నేమ్ సర్వర్, ఇంకోటి మెయిల్ సర్వర్, ఇంకోటి నేమ్ సర్వర్. అంటే మన ఈ గూగుల్లో సో మెనీ వాళ్ళు ఈ నేమ్ సర్వర్గా రిజిస్టర్ అయ్యింది, అందుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎందుకు కావాలంటే వాళ్ళ నేమ్ సర్వర్. అదే మెయిల్ సర్వర్ అయితే ఎన్ఎస్ బదులు ఎంఎక్స్ ఉంటుంది, పోస్ట్ అనుకో, ఎంఎక్స్ బదులు పిచ్ ఉంటుంది. పోస్టింగ్ కంపెనీ ఏంటి, గూగుల్. డొమైన్ రిజిస్ట్రార్ ఈలు .com అనేది నేను చెప్పాను కదా, టాప్ లెవెల్ .com. ఆ .com ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మార్క్ అంటే వీడొక బ్రోకర్, వీడి దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ హోస్టింగ్ కంపెనీ తాలూకా లొకేషన్ యూఎస్లో, దాని IPv4 అడ్రస్, IPv6 అడ్రస్, ఈ ఆర్గనైజేషన్ ఏంటి, డిఎన్ఎస్ నేమ్, డిఎన్ఎస్ ది టాప్ లెవెల్ డొమైన్ సెక్యూరిటీ. ఈ డిఎన్ఎస్ సెక్యూరిటీ అనేది డిజేబుల్, మనకి ఇది లూప్ హోల్, ఇందులో నుంచి మనం ఎనేబుల్ ఉంటే మనకి హ్యాకర్స్ అనేవి స్పూఫ్ చేయడానికి రివర్స్ డిఎన్ఎస్ అనేది యూస్ చేస్తాం. అండ్ వన్ మోర్, దిస్ ఆల్ టూల్ ఈజ్ ఏ paid tool. If we want the accurate information, we have to buy the premium option. And mostly, in some cases, till network, mostly the information is genuine. But we should not rely on IPv6 and IPv6. And after that, there are some more information, SSL, TLS. SSL అంటే ఇప్పుడు మీరు ఒక పేమెంట్ గేట్వే, మీరు చాలా అంటే మీరు పిన్ కొట్టేసాక ఇంకో పేజ్ అనేది సెక్యూర్ కనెక్షన్, అదే SSL. ఇక్కడ ఈ నెట్ క్రాఫ్ట్లో ఈ డేటా ఫేక్. ఈ డేటా ఎందుకు పెట్టారు అంటే హ్యాకర్కి స్పూఫ్ పెట్టారు. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే చాలు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇంకా మనం అటాక్స్ చేయట్లేదు, చేస్తాము. మనకి సర్టిఫికేషన్ లేకుండా ఏం చేయకూడదు, దేనికి అటాక్ ఇస్తే అది ఆప్షన్ చాలా కష్టం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒక సర్టిఫైడ్ హ్యాకర్ అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ అనేది, ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ ఈసీ కౌన్సిల్ నుంచి తీసుకోవాలి. ఆ ఈసీ కౌన్సిల్ నుంచి తీసుకోవాలంటే మనం ఈసీ కౌన్సిల్ ఎగ్జామ్ రాసిన తర్వాతే మనకి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని CEH అనే సర్టిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీఆర్ లీగల్ టు check all this information out. And most probably, present we are dealing in Windows, each and every activity
is recorded, and these all will into the action. Like someone has pinged, someone has checked the button, each and every. So we can